ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి విద్యా ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అలాగే ఈరోజు చేసేటువంటి పెసలు దానం బుధుడి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతను తొలగిస్తుంది. ముఖ్యంగా బుధ దశ లేదా బుధ అంతర్దశ నడుస్తున్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. ఇక ఈ పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, తులాక్షేత్ర స్థితి అయినప్పటికీ శని రవుల యొక్క యుతి ఉంది కాబట్టి ఈ దోష నివృత్తికి అన్నదానం బాగా ఉపకరిస్తుంది. ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం కూడా బాగా సహకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజచంద్రుల యొక్క కలయిక ధనస్సు క్షేత్రంలో ఇది చంద్రమంగళ యోగాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇక చంద్రగురుల పరివర్తన చాలా శ్రేయస్కరమైనది. అలాగే బృహస్పతి యొక్క ఉచ్చస్థితి, శుక్రుడి యొక్క స్వక్షేత్ర స్థితి, శని యొక్క ఉచ్చస్థితి, బుధుడి యొక్క ఉచ్చస్థితి, ఈ రోజు ఉన్నటువంటి విశేష గ్రహస్థితి పుట్టేటువంటి వారికి బాగా సహకరిస్తుంది. ఐశ్వర్యాన్ని కలిగించడానికి, అభివృద్ధిని కలగడానికి దోహదపడతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విద్యాపరమైనటువంటి ప్రతిబంధకాలను ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని వేగవంతంగా పొందలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. సోదరుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు ప్రతికూలతని కలిగిస్తాయి, విస్మయాల్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతని సంపాదించుకోగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే కార్య సాధనకే చేపట్టేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. విద్యాబలం దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత చిరాకులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల్ని ఉద్యోగరీత్యా చేపట్టలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలు లబ్ధిని చేకూరుస్తాయి. నూతన స్నేహాల ద్వారా కూడా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపార ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి వ్యవహారాలు ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడా రంగం వారికి కీర్తి ప్రతిష్టలు ఇనుముడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తలు తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందకర పరిణామాలు గృహంలో ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. నూతన గృహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన వాహన ప్రాప్తి కూడా లేకపోలేదు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ దగ్గరవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో ముందంజ వేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి లోపాలను సవరించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతికూలతని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆనందకర వాతావరణం గృహంలో చోటు చేసుకుంటుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. వైద్య రంగం వారికి కూడా అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని వేగవంతంగా దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగుతుంది. నూతన వ్యవహార శైలితో కూడినటువంటి మార్పులు వ్యక్తిగతంగా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం వ్యాపారీత్యా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆనందకర వాతావరణం గృహంలో కొనసాగుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని వేగవంతంగా సాధించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఉద్యోగరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ప్రయోజనాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ విషయాలు అనుకూలం. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. శుభవార్తలు వింటారు. ఉద్యోగ వ్యవహారాల్లో చిరు సమస్యలు ఆకస్మికంగా తలెత్తుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి.
ప్రతికూల పరిస్థితుల్ని ఉద్యోగరీత్యా దూరం చేసుకోగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆర్థిక అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. మహాకాళి అమ్మవారికి చేసేటువంటి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. ముఖ్యంగా శని రవుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు దూరం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యతకి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రుభీతి ఆకస్మికంగా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నరసింహస్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి విజయాలను దగ్గర చేస్తుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు ఊరటను కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. క్రీడా రంగంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన ఒప్పందాలు వ్యాపారీత్యా కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మనకి మామూలుగా ఏంటంటే రక్తంలో కొంచెం కొలెస్ట్రాల్ అనేటువంటిది ఉండాలి కూడా అనమాట. అయితే ఈ కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది అని. మంచిదంటే మన శరీరానికి మేలు చేసేటువంటిది, ఈ చెడ్డదేమో శరీరానికి హాని చేస్తుంది. ఈ చెడు కొలెస్ట్రాల్ ఏమో రక్తనాళాల లోపల, అంటే ఆ గోడల లోపల కొంచెం అలా పేరుకున్నట్టుగా, అంటే ఒక లైనింగ్ లాగా పేరుకుపోయి రక్తనాళాలు సన్నబడిపోయేలాగా చేస్తుంది అనమాట. అలా చేయడం వల్ల రక్త ప్రసారం సరిగా లేకుండా ఉండి అది తీవ్రమైనటువంటి అనారోగ్యాలకు కారణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే అదే ఈ మంచి కొలెస్ట్రాల్, దాన్ని HDL కొలెస్ట్రాల్ అంటారు. ఈ మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ గోడల మీద, అంటే రక్తనాళాల గోడల మీద పేరుకుంటుంటే దాన్ని క్లీన్ చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనకి HDL కొలెస్ట్రాల్ కాస్త ఎక్కువగా ఉండాలి. LDL కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్, అది తక్కువగా ఉండాలి. ఇలా ఉండడానికి ఏంటంటే మనం తీసుకునేటువంటి ఆహారం, విహారం 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఆహారం విషయంలో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎప్పుడు కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నట్టయితే కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి, మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దానికోసం అని చక్కగా ఆకుకూరలు, మంచి పళ్ళు, చిక్కుడు జాతి కూరలు ఇవన్నీ కూడా రోజు మన ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. వాటితో పాటుగా ఒక ఆయుర్వేద ఔషధాన్ని కూడా వాడుకోవచ్చు. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి మొట్టమొదట కావాల్సినటువంటి పదార్థం ఏంటంటే గుగ్గులు. ఈ గుగ్గులు అనేటువంటిది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ గుగ్గులు ఏంటంటే శుద్ధి చేసుకుని వాడుకోవాలి. అది మనం ఇంట్లో శుద్ధి చేసుకోవడం అనేటువంటిది తేలికగా జరగదు. అందుకని బజార్లోంచి శుద్ధి చేసినటువంటి గుగ్గులు చూర్ణాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక 40 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ ఆ దీపంతో వెలిగించాలి.
ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటా పతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. కూడా వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు, ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటాః పతంగాహమశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది, బల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోతాయి, పడిపోయి అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాః పతంగాః మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాః పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాః అవి ఎంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్ళిస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడొచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే అది అభ్యున్నతిని పొందాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు, జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక, అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతి త్వం శ్వపచాహి విప్రాః. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చెయ్యగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. కాబట్టి భవంతి త్వం శ్వపచాహి విప్రాః. ఈ దీపపు కాంతంత గొప్పది. కాబట్టి ఈశ్వర మీ యందు త్రయంబకుణ్ణి దామోదరుణ్ణి ఆవాహన చేసి ఈ దీపపు వెలుతురు ప్రసరించేటట్టు చేస్తున్నాను. అందుకే కార్తీక పౌర్ణమి అన్ని చోట్ల దీపాలు ఎత్తుతారు. ఇక దీపం ఎత్తని ప్రదేశం ఉండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరు ఉండరు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అంటే ప్రతి వాళ్ళు ఇళ్లలో చేసుకోవాలి. ప్రతి వాళ్ళు కార్తీక పౌర్ణమి నాడు పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. దానికి రెండు కారణాలు. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు.
శాస్త్రంలో ఏమిటంటే యథార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి, అయ్యా మేము ఏదో కాశీ పట్టణానికి వెడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం మొక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి ఇంటి తాళం ఇచ్చి. ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహమని గుర్తు. అలా నీ ఇళ్ళన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు. ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని ఆవునీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండానే ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి కొన్ని లక్షల మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తికా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి. అరుణాచలం కొండయే అగ్నిలింగం కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర్తిమిరాన్ని పోగొట్టి, బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం. కాబట్టి ఆశ్వీజమాసం చివర వచ్చిన తిథినాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్లి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా ఇక శరీరంతో చేసేదేముండదు. ఆ శరీరమే అగ్ని యందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటా పతంగాహ మశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది.
శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని, కోడలని, కూతురని, అల్లుడని, బంధువులని వాళ్ళ యందు మమకారం పెట్టి కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది. కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది. వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం? కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో, చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం. కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక్క అనుగ్రహాన్ని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కార్తీక మాసంలో నదీ స్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం అంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్ళకూడదు. రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి, మంచి కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడా ఏంటంటే మన అలవాట్లు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఇందాక అనుకున్నాం కదా, అటువంటి అలవాట్లలో కాఫీ, టీ ఈ రెండింటిని ఎక్కువగా తీసుకోవడం అనేటువంటి ఒక దురలవాటు వల్ల కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకని కొలెస్ట్రాల్ ఎక్కువగా అంటే మంచి కొలెస్ట్రాల్ పెరగాలి, చెడు కొలెస్ట్రాల్ తగ్గాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ పదే కాఫీ కానీ టీ కానీ తాగేటువంటి అలవాటుని బాగా తగ్గించుకోవాలి. అలాగే ప్రతిరోజు ఒక 40 నుంచి 50 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ ఉన్నా కూడా మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఇందాక గుగ్గుల గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత మనకి ఇందులో ఇంకొక 2 మూలికలు కావాలి. అదేంటంటే అర్జున చెక్క. అర్జున అని తెలుగులో మద్ది అంటారు. ఈ మద్ది చెక్క గుండెకి, తర్వాత రక్తనాళాలకి కూడా చాలా మేలు చేసేటువంటి మూలిక. ఇది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఈ అర్జున చెక్కను చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని కూడా ఇందాక మనం తీసుకున్నటువంటి గుగ్గుల చూర్ణంతో సమానంగా 40 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇంకా మనం వేసుకునేటువంటి ఆఖరి ద్రవ్యం ఏంటంటే వాము. ఈ వాము కూడా మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి బాగా సహాయపడుతుంది. వామును తీసుకుని కొంచెం మూకుట్లో వేసేసి వేయించి, అంటే మరీ నల్లగా మాడిపోయినట్టు కాకుండా కొద్దిగా వేగనిచ్చి తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 20 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 3 చూర్ణాలని బాగా కలిపేసుకుని, అంటే అర్జున, గుగ్గులు, తర్వాత వాము, ఈ 3 చూర్ణాలని బాగా కలిపేసి ఒక సీసాలో పోసుంచుకోండి. దీన్ని వాడుకోవడానికి ఏం చేయాలంటే ప్రతిరోజు దాదాపుగా ఒక 1/2 చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాన్ని కొంచెం గోరువెచ్చటి నీటిలో కలిపి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, భోజనం చేసిన ఒక 10 నిమిషాల తర్వాత నిత్యం తీసుకుంటున్నట్టయితే కనుక మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఈ మూలికలతో చేసుకున్నటువంటి ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రరీత్యా కుజగ్రహం దోషయుక్తమై ఉన్నటువంటి తరుణంలో కుజుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను పెంపొందింపజేసుకోవటానికి, కుజదోషాన్ని తొలగింపజేసుకోవటానికి పగడధారణ చేయాలని రత్నశాస్త్రంలో వర్ణించడం జరిగింది. నక్షత్రాల పరంగా మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలలో జన్మించిన వారు, సంఖ్యాశాస్త్ర పరంగా అదృష్ట సంఖ్య 9గా కలిగిన వాళ్ళు పగడధారణ చేసినట్లయితే సమస్త కుజ సంబంధమైనటువంటి దోషాలను తొలగింపజేసుకొని కుజుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. పగడాలు సముద్రంలో పగడపు పురుగుల నుంచి స్రవించే ఒక రకమైనటువంటి ద్రవ పదార్థం గట్టిపడి ఏర్పడతాయని, పగడధారణ చేయటం ద్వారా చక్కటి పురోభివృద్ధిని జీవితంలో సాధించవచ్చని రత్నశాస్త్రంలో వర్ణించటం జరిగింది. ఉత్తమమైనటువంటి పగడాలు చిక్కటి ఎరుపు రంగులో ఉండి పైభాగం మృదువుగా, నున్నగా ఉంటుంది.
అయితే పగడాలలో కూడా కొన్ని రకాలైనటువంటి దోషాలు ఉంటాయి. దోషాలు లేనటువంటి పగడ ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. పగడాలలో ప్రధానంగా గోమలము, జర్ఘరము, పుష్పి, మలినము అనేటటువంటి 4 రకాలైన దోషాలు ఉంటాయి. గోమల దోషము అంటే పగడం మీద ఆవు పేడ లాంటి మరకలు ఉన్నట్లయితే దాన్ని గోమల దోషము అంటారు. అదేవిధంగా పగడం మీద బుడిపెలు ఉన్నట్లయితే దాన్ని జర్ఘర దోషము అంటారు. అలాగే పగడము సమానంగా లేకుండా ఎత్తుపల్లాలుగా ఉన్నట్లయితే దాన్ని పుష్పి దోషము అంటారు. అలాగే పగడం కొద్దిగా మురికిగా ఉన్నట్లయితే దాన్ని మలిన దోషము అంటారు. ఈ 4 రకాలైనటువంటి దోషాలు లేనటువంటి పగడ ధారణ చేసినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. పగడ ధారణ ద్వారా ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయాలను పరిశీలించినట్లయితే పిల్లలెవరికైనా సరే బాలగ్రహ దోషాల నుండి సులభంగా బయటపడటానికి పసిపిల్లలకు పగడం తాయెత్తులాగా వేసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. పగడ ధారణ చేయటం ద్వారా హృదయ సంబంధమైనటువంటి సర్వ అనారోగ్య సమస్యలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి కూడా పగడ ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో చక్కటి విజయాన్ని సాధించటానికి, పురోభివృద్ధిని పొందటానికి కూడా పగడ ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. అలాగే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో కుజదోషాన్ని తొలగింపజేసుకొని వివాహ సిద్ధిని పొందటానికి కూడా పగడ ధారణ ఎంతగానో ఉపయోగపడుతుంది. పగడం ధరించినట్లయితే ప్రత్యేకంగా మీనలగ్న జాతకులకు కానీ, సింహలగ్న జాతకులకు కానీ అద్భుతమైనటువంటి గౌరవ పదవులు, ప్రమోషన్లు లభిస్తాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కర్కాటక లగ్న జాతకులకి కుజుడు వ్యయస్థానంలో ఉన్నప్పుడు పగడ ధారణ చేసినట్లయితే సర్వ అనారోగ్య సమస్యలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా పగడం ధారణ చేయటం ద్వారా పోలీసు శాఖ, మిలిటరీ శాఖ, రక్షణ సంబంధమైనటువంటి శాఖలు, ఇంజనీరింగ్ రంగాలలో విశేషంగా రాణించటానికి, ఈ శాఖలలో ఉద్యోగాలను పొందటానికి, చక్కటి అభివృద్ధిని సాధించటానికి కూడా పగడ ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. సాహసోపేతమైనటువంటి వృత్తులలో ఉన్న వారెవరైనా సరే పగడ ధారణ చేసినట్లయితే చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చు. సాహసాలను పెంపొందింపజేసుకొని, ధైర్య సాహసాలను పెంపొందింపజేసుకొని కష్టాలను ఎదుర్కొనేటటువంటి శక్తి లభించటానికి పగడ ధారణ ఎంతగానో సహకరిస్తుంది. వడ్డీ వ్యాపారంలో విశేషంగా రాణించటానికి, వడ్డీ వ్యాపారం ద్వారా లాభాలను పొందటానికి కూడా పగడ ధారణ ఎంతగానో ఉపకరిస్తుంది. పగడం ధరిస్తే పీడకలలు రావు. రుణబాధల నుండి సులభంగా బయటపడటానికి, రుణబాధలను తొలగింపజేసుకొని ధన సమృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి, అన్నదమ్ముల మధ్య పరిపూర్ణమైనటువంటి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా పగడ ధారణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ స్వామి పూజలో పగడాన్ని ఉంచి ఆ తరువాత కుడి చేతి ఉంగరం వేలుకు 6 క్యారెట్ల పగడాన్ని బంగారంలో కానీ వెండిలో కానీ ధారణ చేసినట్లయితే కుజగ్రహం యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో, ఆర్థిక వ్యవహారాలలో, విదేశీయానానికై చేసే సర్వ ప్రయత్నాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఇంకా రత్నధారణకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కళలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. ఆరుద్ర నక్షత్రం 3వ పాదంలో జన్మిస్తే విశేషమైనటువంటి మానసిక శక్తి కలిగి ఉంటుంది. సున్నితమైన మనస్తత్వాన్ని పొంది ఉంటారు. శాస్త్రం ఏం చెబుతుందయ్యా అంటే, మనసా వచసా యశ్చ దృశ్యతే కార్యతత్పరః. మనస్సుతో చూస్తారు, వాక్కుతో దాన్ని ఆచరణలోకి తీసుకొస్తారు. రెండిటి యందు కూడా స్పష్టమైనటువంటి దృక్పథము కలిగి ఉంటారు. ఏది చెప్తారో అది చేస్తారు, ఏది చేస్తారో దాన్ని అనుసరిస్తారు, అవలంబిస్తారు, ఆచరిస్తారు, ఆచరింప చేస్తారు. ఇది శనికి సంబంధించినటువంటి ఉగ్రాంశ 3వ పాదం. అయితే ఆ కార్యసాధనలో కొద్దిగా తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళని ఎవ్వరూ కూడా డిస్టర్బ్ చేయకూడదు, అంటే విసిగించకూడదు. ఎవరైనా సరే మధ్యలో వచ్చి కనుక ప్రవేశిస్తే వారికి కోపం వస్తుంది. అలాగే క్రూరమైనటువంటి ఆలోచనలు కూడా జ్ఞానాన్ని సంపాదించడం కోసమే ఆ జ్ఞానానికి అడ్డుపడుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ఛేదించే క్రమంలో క్రూర బుద్ధిని కూడా ప్రదర్శించవచ్చు అని చెప్తోంది శాస్త్రం. అలాగే శుచి శుభ్రతల విషయంలో మానసికంగా శుచిర్భూతులై ఉంటారు. అంతఃశుచి ఉంటుంది, అంతశ్చేతనాశక్తి ఉంటుంది. బహిర్ముఖంగా అలంకారాలకి ఆడంబరాలకి పెద్దగా ఇష్టత చూపరు. ఎలా ఉన్నా పర్వాలేదు, మనకు కావాల్సింది జ్ఞానం అనేటటువంటి యోగ మహిమ విశేషంగా కనపడుతుంది వీళ్ళల్లో. ఎందుకంటే మానవ తత్వము, మానవ గుణము, గణము మానవ గణము, జంతు స్వభావాన్ని చూస్తే కాలభైరవ స్వభావము, దాంతోపాటుగా విశ్వాసము, అందులో యోగాంశ, అందులో కుంభాంశ, విశేషమైనటువంటి అంతశ్చేతనాశక్తి, అంతర్ముఖ దృష్టి, ప్రధానంగా పరిశోధనాశక్తి. 3వ పాదంలో జన్మించామా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు అయిపోతారు. బుద్ధి ఎలా పనిచేస్తుందో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. జ్ఞాన సంపద విశేషంగా ఉంటుంది. ఎందుకని ఆర్ద్రా నక్షత్రం ప్రధానంగా మిథున రాశిలో ఉంది. బుద్ధుడి యొక్క ప్రభావం విశేషంగా ఉంటుంది. బుధుడు దేనికి? బుద్ధ్యతే సర్వమితి బుధ, అన్నిటినీ గ్రహించి యుక్తివంతంగా సమయానుకూలంగా ఉపయోగించే ప్రదర్శనాశక్తి వీళ్ళలో ఉంటుంది. ఎప్పుడో జరిగిన సంఘటన కూడా గుర్తుపెట్టుకొని దానికి అనుసంధానంగా ఆలోచన విధానాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. ప్రధానంగా శరీరాంతర్గతంగా పనిచేసేటటువంటి నాడీ మండల వ్యవస్థ పైన పట్టు అధికంగా ఉంటుంది. షట్చక్రాలపైన పట్టు సాధిస్తారు. అంతర్ముఖ దర్శనం ఎక్కువగా ఉంటుంది. అంతర్ముఖంగా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతుంటారు. దైవ సంపద విశేషంగా ఉంటుంది. ధ్యాన సంపద, జ్ఞాన సంపద, శక్తి, భగవంతుడి యొక్క సందర్శనం, అభూతమైనటువంటి అంశాలు. మనకు సహజంగా అభూత కల్పనలు అంటుంటాం, అవి నిరూపిస్తే కానీ మనకి తెలియదు. అలాంటివి అతీంద్రియమైన శక్తులన్నింటినీ కూడా వాళ్ళు ముందుగానే ఊహించి భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. భగవత్ ప్రేరణ చేత, భగవద్ అనుగ్రహం చేత రచనా సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రధానమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు బయటకు రావు. వాళ్ళని అంచనా వేయటం అసలు ఎవరి వల్ల కాదు. అంతర్ముఖంగా నవ్వుతుంటారు, బయటకి గాంభీర్యంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో గంభీరంగా ఉంటారు. మనసులో వాళ్ళు ఎందుకు ప్రేమ ఉంటుంది, పైకి మాత్రం ఎక్కువగా అంటే ముట్టనట్టుగా ఉంటుంటారు. ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటారు. వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంచనా వేయటం చాలా కష్టం. సమూహంలో ఏకాంతాన్ని పొంది ఉంటారు. చుట్టుపక్కల ఎన్ని శబ్దాలు వినపడుతున్నా కూడా ఏకాంతంగా ధ్యానం చేసుకునేటటువంటి ఆజ్ఞాచక్రం వాళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది. వాక్కు కూడా గంభీరంగా ఉంటుంది. ఇంకా వినాలి, ఇంకా తెలుసుకోవాలి అనేటటువంటి తత్వం ఉంటుంది. ఆర్ద్రా నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావాల గురించి మరిన్ని అంశాలు ఇంకా ఉన్నాయి. రేపటి సమస్త కార్యక్రమంలో పరిశీలించేద్దాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలించేద్దాం. కండ్ల కలక నివారణకు తాటక క్రియలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కండ్ల కలక అనేది వైరస్ ద్వారా సంక్రమించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానమన్నారు. కండ్ల కలక లేదా ఇతర కంటి జబ్బులు వచ్చిన సందర్భంలో కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వైద్య చికిత్సతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు ఉపకరిస్తాయి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని కళ్లని గుండ్రంగా తిప్పాలి. ఈ స్థితిలో కుడి చేతిని కుడి కాలిపై, ఎడమ చేతిని ఎడమ కాలిపై ఉంచాలి. బొటన వేళ్లు పైకెత్తి 2 చేతుల్ని చాపాలి. ఈ తరహా కంటి వ్యాయామం వల్ల కండ్ల కలకకు ఉపశమనం లభిస్తుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి కార్తీక మాసంలో గోపూజ చేయటం గృహబలరీత్యా కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తెరగాలి. గోవు
మన భారతీయ సంస్కృతిలో అత్యధిక ప్రాధాన్యతను సంతరించుకుంది కాబట్టి గంగా, గోవు, గాయత్రి, గణేశుడు ఇవన్నీ కూడాను గకారంతో చేర్చబడినటువంటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాలు. కేవలం మనుషులే కాదు, దేవతలు కూడాను గోపూజ చేసి తరించారు అని శాస్త్రం. అందున కార్తీక మాసంలో గో వృషభ వివాహం అనేటువంటిది ఎవరైతే ఆచరిస్తారో వారికి మరుజన్మ అనేటువంటిది ఉండదు అని కూడా శాస్త్రం. శివ పరమాత్మకు ప్రీతివంతమైనటువంటి నంది కూడాను గోవు నుంచి ఉద్భవించిందే కాబట్టి నంది లేని శివాలయాలు లేవు. గోక్షీరంతో అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుని నిత్యం గనక అభిషేకం చేసినట్లయితే సర్వ సంపదలు కూడాను గృహంలో తొలతూగుతాయి అని చెప్పేసి శాస్త్రం. పంచగవ్యాల ప్రాధాన్యత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఇంటిలో యజ్ఞయాగాదులు నిర్వహించేటువంటి సమయంలో కూడాను పంచగవ్యోపాసన అనేటువంటిది తప్పనిసరిగా నిర్వహించటం సాంప్రదాయం. పంచగవ్యాలు అంటే గోక్షీరం, గోపెరుగు, గోనెయ్యి, అలాగే గోపేడ, అలాగే గోపంచకం, ఇవన్నిటినీ కలిపి పంచగవ్యాలు అని చెప్పేసి అంటాం. ఈ పంచగవ్యాల్ని స్వీకరించినట్లయితే యజ్ఞానికి అర్హత సంపాదించిన వారు అవుతారు, యజ్ఞం చేసేటువంటి వారు. అందుకే ఇంటిలో గృహప్రవేశ సమయంలో కూడాను గోవును తప్పనిసరిగా లోపలికి తీసుకుని వచ్చి ఆ గోవు తిరిగి ఇళ్ళు అంతా కూడాను ఆ ఇంటి మధ్యలో గనక గోపేడను అలాగే చక్కటి యోగాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఇళ్ళు పెద్దదిగా కట్టుకున్నటువంటి వాళ్ళు గోవుని గనక పెంచినట్లయితే వాస్తుదోషం పరిపూర్ణంగా వెళ్ళిపోతుంది. అంటే గోవు ఎక్కడైతే ఏ గృహంలో అయితే గోశాల నిర్మించబడుతుందో ఆ గృహం పరమ పావనవంతమైనది అని చెప్పేసి మనకి గీతాలో కూడాను గోశబ్దం ఉంది. సకల దేవతలు కూడాను గోరూపంలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఏ ఇంటి ఇల్లాలు నిత్యం కూడాను గో ప్రదక్షిణలు చేస్తుందో ఆ ఇంట సిరి సంపదలు తొలతూగుతాయి అని. గోమాతకు తప్పనిసరిగా ప్రతి వారం కూడాను ఆ వార అధిపతికి సంబంధించినటువంటి నవధాన్యాలు వాటిలో కొన్నిటిని తీసుకొని ఆ వారానికి అనుగుణంగా నిత్యం కూడాను 7 వారాలు కూడాను సమర్పించినట్లయితే గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కలగటమే కాకుండా మన్ని పట్టి పీడిస్తున్నటువంటి గ్రహచార దోషాలు కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం. ఏలినాటి శనితో బాధపడేటువంటి కుటుంబ సభ్యులుంటే గృహంలో వారు ప్రతి శనివారం కూడాను నువ్వులు, బెల్లం కలిపి ఉండగా చేసి గోవుకు గనక తినిపించినట్లయితే ఏలినాటి శని దోష ప్రభావం నుంచి సంభవించే ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. ప్రతి ఒక్క పుణ్య కార్యాల్లోనూ కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగించేది గోదానమే. గోవు యొక్క పాలు నిత్యం సేవించేటువంటి వారికి శ్వాసకోశ సంబంధమైనటువంటి రుగ్మతలు రానే రావు. విద్యలో విద్యార్థులు రాణించడానికి గోక్షీరం చాలా చక్కగా సహకరిస్తుందని, గోవు యొక్క నెయ్యి నిత్యం గనక భోజనంలో వేసుకున్నట్లయితే చక్కటి జ్ఞానవంతుల మాటమే కాకుండా చక్కటి దేదీప్యవంతమైనటువంటి విద్య తత్వంలో తేజస్సు విరాజిల్లుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. అందుచేత గోవుని సేవించటం, గోపూజ చేయటం, గోదానాలు చేయటం ఇవన్నీ కూడాను గృహంలో ఉండేటువంటి యజమానికి చక్కటి బలాన్ని చేకూరుస్తాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి వాళ్ళు కూడాను ఇంట్లో గోవును కట్టేసుకొని పెంచేటువంటి ఏర్పాటు కనుక లేకపోయినట్లయితే గో ప్రతిమ లేక ఆవు దూడ ఉన్నటువంటి వెండిది లేక ఎటువంటిదైనా సరే మీ పూజా మందిరంలో ఉంచుకొని నిత్యం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పనిసరిగా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో పాటుగా చక్కటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని
మనం సాధించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. కార్తీక మాసంలో గోపూజకు సంబంధించిన మరికొన్ని విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. కండ్లకలక నివారణకు ద్విహస్తబంధ శీర్షాసనం ఉపకరిస్తుంది. శీర్షాసనం వేసి తలను 2 చేతులతో తల వెనుక నుంచి గట్టిగా పట్టుకోవాలి. ఈ స్థితిలో చేతులపై శరీర బరువంతా ఉండాలి. ఈ ఆసన సాధన వల్ల అతి సూక్ష్మంగా ఉండే కంటి నరాల్లోకి రక్త సరఫరా బాగా జరిగి కండ్లకలకతో పాటు ఇతర కంటి జబ్బులు కూడా నివారణ చెందే అవకాశం ఉంది.